రైతుల పరిస్థితి ఎంత ఘోషంగా ఉంది చూస్తారు. ఎందుకంటే ఈ మధ్య యూరియా కష్టాలు మీరు చూసిండ్రు. ఈ మధ్యలో ఎప్పుడైనా యూరియాలు ఉన్నానా చెప్పులు పెట్టుడు అంటున్నారు పీఆర్ఎస్ గవర్నమెంట్ బల్లాం చేయడం. కానీ అట్లా బల్లాం చేసే వాళ్ళు అయితే ఎందుకుంటాయండి? రైతులకు యూరియా కరెక్ట్ దొరికితే వాళ్ళైతే ఎవరు అది చేయరు కదా. రైతులకు ఏం లేదు, రైతులకు నోటికి పుట్టగొడుతుంది తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అందరు ఆశకే చేసిండ్రు. ఇప్పుడు రుణమాఫీ చేస్తారు, అన్ని విధాలుగా 6 స్కీమ్ పెట్టింది. కానీ మీరు రుణమాఫీ చేసినా మీకు తెలుసు 60% రుణమాఫీ అయింది. నేను ఇట్లా రైతు, నాకు 2 లక్షల రుణం ఉంది, నాకు ఇంతవరకు మాఫీ కాలేదు. అట్లాంటి మా విలేజ్లోనే 60% 40% రుణమాఫీ కాలేదు. ఏదైనా గవర్నమెంట్ పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నారు మేము అది చేస్తున్నాం, ఏం చేయట్లేదు. రైతులకు రైతు బంద్ వేసేవాళ్ళు, కానీ 2 పర్యాలు రైతు బంధు అనేది ఏం లేదు. అదంతా మీరు చూసుకోవచ్చు. మనం నేను చెప్పేది కాదు, మీరు అబ్జర్వేషన్ చేసినా తెలుసా. 2 సార్లు రైతు బంధు వేయలేరు. ఇవన్నీ చాలా ఉన్నాయి. రైతులకు ఎలాంటిది మేము జూబ్లీహిల్స్ పబ్లిక్ ఏం చేస్తున్నాం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని బూటకము ఆ వాగ్దానాలు ఇచ్చి విధంగా చేసింది. కనుక ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడించాలి. ఇక్కడంతా రైతుల పక్షాన మీరంతా మాకు సపోర్ట్ చేయాలని మేము రైతుల ఓటర్లను కోరుకుంటున్నాం.